నా జీవితం మొత్తంలో ఎక్కువగా సంతోషంగా ఉంది ఎప్పుడంటే నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు. అదే ఎక్కువగా బాధతో ఉంది ఎప్పుడంటే నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపోయినప్పుడే. నాకు నీకు మధ్య కొన్ని మైళ్ళ దూరం ఉందేమో కానీ మన మనసుల మధ్య కాదు. నా మనసు ఎప్పుడూ కూడా నిన్నే కోరుకుంటుంది, నీకోసమే పరితపిస్తుంది. నా జీవితంలో దారులన్నీ మూసుకుపోయాయి అని నేను అనుకుంటున్నప్పుడు నువ్వు దారి చూపావు. కానీ అదేంటో మరి, నువ్వు చూపిన దారులన్నీ నువ్వే మూసేసి వెళ్ళిపోయావు. నా జీవితంలోకి నిన్ను రమ్మని పిలిచానా? లేదు కదా. మరెందుకు వచ్చావు? వచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు. అలాగే ఎంత సంతోషాన్ని ఇచ్చావో అంతే బాధనిచ్చావు. నీ ప్రేమని అర్థం చేసుకునే లోపే నాకు దూరం అయిపోయావు. ఎందుకని? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితమే ఎందుకు ఇలా అయిపోతుంది? ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే ఆ అబ్బాయిని అమ్మలా చూసుకుంటుంది. అదే అబ్బాయి ప్రాణంగా ప్రేమిస్తే ఆ అమ్మాయిని నాన్నలా చూసుకుంటాడు. ఇద్దరికన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మాత్రం అమ్మ నాన్న మాత్రమే. నిజంగా నా లైఫ్లో నీకిచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. కానీ నువ్వు చూసినంత చీప్గా నన్ను ఎవ్వరూ చూడలేదు. మనసున్న మంచి మనిషి అనుకున్నా, కానీ మనసే లేని బండరాయివి నువ్వు.